ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడా లేని నిబంధనలు విధిస్తోందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జగతి గ్రామంలో ఆయన పర్యటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యాధి తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వ్యాధికి సంబంధించి ఖర్చు వివరాలు, ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యంపై ఆరా తీశారు. కిడ్నీ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరిచి లక్షల ప్రాణాలను కాపాడవలసిన ప్రభుత్వం ఎంతటి దారుణంగా వ్యవహరిస్తా ఉందన్న దానికి నిదర్శనం. హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కు 1400 కోట్ల రూపాయలు కనీసం అంటే అవసరం ఉంటుంది అని చెప్పి అడిగింది. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో కేటాయింపులు ఎంత చేశారు అని అంటే కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రం కేటాయింపులు చేశారు. ఆ కేటాయింపులు చేసిన 1000 కోట్ల రూపాయల్లో 485 కోట్ల రూపాయలు 7 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు. ఇంతటి దారుణంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా హాస్పిటల్కి పోతే డాక్టర్లు వైద్యం చేయని పరిస్థితి. మూగా చెవుడు పిల్లలకి ఏదైనా ఆపరేషన్ చేయించాలంటే ఆ పిల్లాడు 2 సంవత్సరాల లోపే ఉండాలట. అంటే ఆ తల్లికి ఆ పిల్లాడికి మూగా చెవుడు ఉందని చెప్పి తెలుసుకునేదానికి కూడా అవకాశం కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం పథకాన్ని కట్ చేస్తా ఉంది.